గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రోడ్ల మీద వరి ధాన్యం ఆరబోయడం వల్ల ఎట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. ప్రస్తుతానికి ఇట్లాంటి ప్రమాదాల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడమే కాదు, కాళ్ళు చేతులు విరగడము ఇట్లా చాలా వరకు జరుగుతున్నాయి. చాలామంది బాధితులు కూడా తమ ఇబ్బందికర వాతావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారు, కానీ బయటికి ఎవరు చెప్పలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ప్రయాణికులు కూడా వాహనదారులు ఉన్నారు, వారు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు నైట్ పూట ఇంకా ప్రమాద గంటికలు మోగుతున్న నేపథ్యంలో వారికి ఏమన్నా ఇబ్బందికర వాతావరణం ఉందో ఒకసారి కనుక్కుందాం. బ్రదర్, ఇప్పటి వరకు ఈ వాతావరణం చూస్తుంటే మనకు రోడ్ల మీద వరి ధాన్యం వేయడం వల్ల ప్రమాదాలు మాత్రం బాగా జరుగుతున్నాయి. మొన్న ఇక్కడ హన్మకొండ దగ్గర వెంకటాపురం దగ్గర కూడా ఇద్దరు వ్యక్తులు ఇట్లానే జారి స్కిడ్ అయిపోయి చనిపోయారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఫస్ట్ వీళ్ళకు ఇక్కడ లోకల్ ఉన్న సర్పంచ్ కానీ వీళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. ఇట్లా ఆరబోయద్దు, వీళ్ళ కోసం ఒక సపరేట్ ఒక జాగా లాంటిది చూపించి అక్కడ ఆరబోసుకోమని ప్రభుత్వం నుంచి కొన్ని చర్యలు ఏర్పాటు చేయాలి. ప్లస్ ఇలా ధాన్యం ఆరబోయడం మంచిది కాదని చెప్పేసి రైతులకు కూడా అవగాహన కల్పించాలి. ప్లస్ ఒకవేళ ఆరబోసినా కూడా ఇట్లా ఏమన్నా డేంజర్ సైన్స్ ఉంటాయి కదా, అట్లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేసి ఒక సగం రోడ్డు ఆరబోసినా కూడా సగం రోడ్డు వాళ్ళు అట్లా డేంజర్ సైన్స్ లాంటివి పెడితే కనీసం చూసుకొని పోయేటోళ్ళు కనీసం మినిమం చూసుకొని పోతారు. నాకు తెలిసిన చాలామంది పడి కాళ్ళు రెక్కలు ఇరిగిన వాళ్ళు ఉన్నారు, చేతులు దెబ్బలు తాకిన వాళ్ళు ఉన్నారు, తలకాయలు దెబ్బలు తాకిన వాళ్ళు ఉన్నారు, సీరియస్ పోయేటోళ్ళు ఉన్నారు. డేలో ఏం కాదు, డేలో ఎందుకైనా అందరం చూసుకుంటా పోతాం. నైట్ ఒక్కొక్కసారి ఏర్పడది, డైరెక్ట్ పోయి గుద్దుకున్నాం అనుకో, అలా పడి జారకుండా పోయినాం అనుకో కథం అటే. మనిషి పోతే ఆ వీళ్ళు కట్టేయలేరు కదా. వీళ్ళు రైతులే, వీళ్ళేం బిజినెస్ మ్యాగ్నెట్లు కాదు, ఎవరు కాదు, రైతులే వీళ్ళని ఏం చేయగలుగుతాం? సో ప్రభుత్వం ఏదైనా ఒక మంచి చర్య తీసుకోవాలి. వీళ్ళ సర్పంచ్ కానీ వీళ్ళ వార్డు మెంబర్లు కానీ వీళ్ళకు అవగాహన కల్పించి వీళ్ళకు ఇట్లా చేయొద్దు, ఇక్కడ చేయాలి, వీళ్ళకంటూ ఒక జాగా ఏర్పాటు చేసి ఆ జాగానే రైతు వేదిక కానీ అట్లాంటివి ఉంటాయి కదా, వాటి దగ్గర పెట్టుకునేటట్టు చేసుకునే ఉపాయం కల్పించాలి. అట్లా కల్పిస్తే ఏం కాదు. మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా దెబ్బ గాయాలైన వాళ్ళు కానీ మృత్యువాత పడ్డలు కానీ ఎవరు ఉన్నారు బ్రదర్? అయినరు మొన్న రీసెంట్గానే రింగ్ రోడ్ దగ్గర, అవుటర్ రింగ్ టోల్గేట్ దగ్గర 2-3 యాక్సిడెంట్ అయి చనిపోయారు. జస్ట్ మా తండల్నే కొమట్పల్లి నిరుపునగర్ తండల్లో జస్ట్ 2 months అవుతుంది. ఇట్లనే మక్క ధాన్యాలు వేసి దాని మీద బండి వెళ్ళి జారిపడి స్పాట్ డెడ్ అయిపోయింది. దీనికి మేము అడిగినాం, రైతులకు అడిగినాం, ఇది కరెక్ట్ కాదు ఏం కాదా అంటే మేము ఆరబోయాలి ఏం చేసినా వాళ్ళు మా చెప్పారు. మీరు ఏదైనా ఖాళీ జాగా ఉన్న గవర్నమెంట్ స్థలాలు బాగున్నది, ఇక్కడ దగ్గర చాలా గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి, ఆన్లైన్ ఆరబెట్టడం లేదు, మేము రోడ్డుకి ఆరబెడతాం, ఇది చేస్తాం అది చేస్తాం అని ఇష్టం వచ్చింది మాట్లాడారు. ఆ పోయిన ప్రాణం వల్ల తిరిగి రాదు కదా. ఇక్కడ రోడ్డు సాఫ్గా ఉండేసరికి అక్కడ మట్టిని చదును చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. ఓకే, నిజంగా వాళ్ళు చెప్తున్న దానిలో అనేక ఇబ్బందికర వాతావరణాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు కూడా ఆలోచించాల్సింది, కొద్దిగా సైన్స్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. రోడ్ల మీద ధాన్యం ఆరబోయడం వల్ల కూడా అనేక మంది, అంటే ఏదైనా యాక్సిడెంట్లు అయితే కొంత ఇబ్బందికర వాతావరణాలు ఉంటున్నాయి, కానీ ప్రాణాలు పోతే తిరిగి తీసుకురాలేం కదా అని చెప్పి చాలామంది చెప్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమందిని కూడా మనం అడిగి తెలుసుకుందాము. ఎట్లాంటి వాతావరణంలో రైతులు వరి ధాన్యాన్ని ఆరబోస్తూ తాము తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు పొందుతున్నారు, కానీ విలువైనటువంటి ప్రాణాలు కూడా పోతున్నప్పుడు దానికి ఏ పరిష్కార మార్గం అనేది కూడా కనిపించట్లేదు. ప్రాణాలకు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ప్రాణాలు నిలబడాలంటే ఇట్లాంటి ఆరబోసేటువంటి విధానాన్నే మార్చాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు గుర్తు చేస్తున్నారు. ఒకసారి ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూస్తున్నాం, రోడ్ల మీద ఉన్నటువంటి ఈ ధాన్యం ఆరబోయడము, అలాగే వచ్చేటువంటి ప్రమాదాలు కూడా విపరీత స్థాయిలో ఉండడము, ఇవన్నీ మనం చూసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఎక్కడ చూసినా కానీ మనం చూడొచ్చు, ఇప్పుడు సాయంత్రం కాగానే ఇవన్నీ రాసులు చేసి కుప్పలుగా పేరుస్తున్నారు. దాని మీద నల్ల కవర్లు, బ్లాక్ టార్పాలిన్ కవర్లు కూడా కప్పడం వల్ల కూడా ఆ చీకట్లో అవి కనిపించకుండా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. ఇంకా మొక్కజొన్నలు లాంటివి అయితే ఒకవేళ 2 వీలర్స్కు చాలా ప్రమాదకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి మనం చూస్తున్నాము, ఈ రోడ్లన్నీ కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి బ్లాక్ కవర్సే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా రోడ్డుకి ఇరువైపులా అటు ధాన్యము ఇటు ధాన్యము ఇవన్నీ ఉంటున్నాయి. వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రం చీకట్లో వస్తే మాత్రం ఎంతో ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఇటువంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే రైతులు కొంత ఆలోచించి పక్కకు, అంటే వేరే ప్రాంతాల్లో రోడ్ల మీద కాకుండా
పంట పొలాలనే చదును చేసుకుని చేస్తే బాగుంటుందన్నటువంటి అభిప్రాయాలు కూడా ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. ఉన్నటువంటి అధికారులు కూడా దీనిపై స్పందించి కొన్ని సూచనలు, కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మరికొన్ని ప్రాంతాల్లోకి మనం ఆ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రిపూట ఎట్లాంటి పరిణామాలు ఉంటున్నాయి, అది మనం వెహికల్లో వెళ్ళుకుంటూ, ఆ వాహనాలలో వెళ్ళుకుంటూ రోడ్లపై జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఆ విజువల్స్తో పాటు ఎట్లాంటి ప్రమాద గంటికలు మనం వెళ్తున్నాయో నైట్ ప్రయాణం చేస్తూ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరో చేసిన తప్పుకు విలువైన 2 ప్రాణాలు బలయ్యాయి. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామం చివర్లో రోడ్డుపై ఆరబోసినటువంటి ధాన్యాన్ని తప్పించబోయి సడన్ గా ఎదురుగా వస్తున్నటువంటి ఒక డీసీఎం వాహనాన్ని ఢీకొని 2 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ప్రస్తుతానికి ఎట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి మనం జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం నుండి నర్మిట మండలంకు వెళ్లేటువంటి దారిలో ఉన్నాము. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఐనవోలు మండలం వెంకటాపురంలో జరిగినటువంటి దారుణ ప్రమాద ఘటన ఏ విధంగా జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అట్లాంటి రహదారులు ఎన్నో ఉన్నాయి. మరెంతో మంది ఇట్లాంటి ప్రమాదాలను బారిన పడేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఆర్టీవీ ఇట్లాంటి ప్రమాద ఘంటికలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతానికి మనం ఈ వెహికల్లో వెళ్లుకుంటూ ఎట్లాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రమాదంలో విగత జీవులుగా మారినటువంటి వాళ్ళు ఉడితగూడెం గ్రామానికి చెందినటువంటి వెంకటరెడ్డి, అలాగే మామిడి గ్రామానికి చెందినటువంటి యాకూబ్, ఇద్దరు కూడా ఇక్కడ ప్రాణ స్నేహితులు. గత 35 సంవత్సరాలుగా 2 స్నేహితులు రాంపూర్లోకి వెళ్లి రాంపూర్ నుండి కొన్ని వస్తువులు తీసుకుని తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదానికి గురయ్యారు. అలా కుటుంబంలో తీవ్రని విషాదం కూడా నెలకొంది. ఎందుకంటే వాళ్ళు అనారోగ్యంతో మరణించలేదు, అలాగే ఏ ఇబ్బందికర వాతావరణంలో లేరు. అంటే ఎవరో చేసేటువంటి చిన్న చిన్న తప్పులకు ఒక విలువైనటువంటి నిండు ప్రాణాలు బలవుతున్నాయనడానికి ఇటువంటి ప్రమాదాలు కూడా సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇంతటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండకుండా అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా, మరిన్ని ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో మనం గమనించాల్సినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఈ రోడ్డు మీద ఎట్లాంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ఇక్కడ ప్రస్తుతానికి రోడ్డుపై వరి కుప్పలు ఉన్నాయి, ఎదురుగా వాహనాలు వస్తున్నాయి. మళ్ళీ ఎవరిని చూడకుండా పెద్ద పెద్ద వాహనాలు వస్తే అక్కడ ఇంకా మరింత ప్రమాదం జరిగేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎదురుగా లైట్లు వస్తున్నప్పుడు ఆ లైట్ వెలుతురు కూడా ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు కూడా మొత్తం బ్లాక్ డ్రెస్ వేసుకునేసరికి ఆయన కనబడట్లేదు. ఇట్లాంటి పరిస్థితులు చూడండి. మొత్తం ఇప్పుడు 2 వీలర్ కొంత స్పీడ్ వచ్చేసరికి ఆ రోడ్డుకి ఆఫ్ పై భాగం, ఇప్పుడు ఆ వాహనం కూడా చాలా ఇబ్బందికర వాతావరణము. టర్నింగ్స్ లో, ముఖ్యంగా టర్నింగ్ లో వల్ల కూడా ఇట్లాంటివి వరి కుప్పలు, బ్లాక్ కవర్స్ మొత్తం కప్పడం వల్ల కూడా అక్కడికి దగ్గరికి వెళ్లేంత వరకు కూడా ఇక్కడ వరి కుప్పలు ఉన్న విషయం కూడా ఎవరికి తెలియదు. టర్నింగ్స్ మొత్తం ఇట్లాంటి ప్రమాదాలు చాలా ప్రాంతాల్లో కూడా ప్రమాదకరంగానే ఉన్నాయి. ఇలా ఎదురుగా వాహనాలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా సైడ్ కావాలి. కానీ ఆ లైట్ వెలుతురికి ఇలా కనబడకపోయేసరికి నేరుగా ఇలా వెళ్లి ఎదురుగా వచ్చేటువంటి ఈ వరి కుప్పలను కూడా ఎక్కి ప్రమాదాల బారిన పడి చనిపోయేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది చాలా డేంజర్ గా ఉన్నాయి. కానీ ఎన్నిసార్లు చెప్పినా గానీ రైతులు మాత్రం పట్టించుకోకుండా తమ పని మాత్రం తాము చేసుకుంటే విలువైన ప్రాణాలని కూడా బలిపెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రమాద మలుపుల దగ్గరే ఇట్లాంటివి 2 వీలర్స్ వస్తే మాత్రం ఆ వరి కుప్పలకి ఎక్కితే స్కిడ్ అయి పడిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఎదురుగా లైట్ వస్తుంది, వేరే వాహనము ఆ పక్కనే ఇక్కడ వరి కుప్పలు కూడా ఇట్లా ఉంటాయి. ఆ వరి కుప్పలకు కూడా తెలియకుండా అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి. మనం ముందుగా వెళ్ళి ఒకసారి చూద్దాం. అసలు ఎదురుగా లైట్ వస్తుంది, తెలియకుండా కూడా ప్రస్తుతానికి ఇలాగే ఈ రోడ్డు మీద వరి కుప్పలు మాత్రం ఇలా పోశారు. ముఖ్యంగా ఆ బ్లాక్ కవర్స్ కూడా కప్పడము, ఆ చీకట్లో కూడా కొన్ని బైక్లకు లైట్ కూడా సరిగా రాకపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు కూడా వాహనదారులు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రస్తుతానికి ఇట్లాంటి వరి కుప్పలతోటి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ బ్లాక్ దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఈ వరి కుప్ప కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడెక్కడో మధ్యలో కొంతమంది ఇండికేషన్స్ పెడుతున్నారు. ఇలా రోడ్డు మీద కొంతమంది రాళ్లు కూడా పెట్టేసరికి ఆ ఒక్క రాయి ఎక్కినా సరే స్కిడ్ అయి పడిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇక్కడ టర్నింగ్లలో కూడా ఇక్కడ ఒడ్లు ఆరబోస్తుంటే వచ్చేటువంటి వాళ్ళ వాహనాలను కూడా కనిపెట్టలేకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కొద్దిగా టర్నింగ్లలో కాకుండా కనపడే విధంగా ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఇట్లాంటి బ్లాక్ కవర్స్ కూడా కప్పడంతో చీకట్లో కనిపించకుండా ఈ రోడ్డుపై వేసినటువంటి కుప్పలు కూడా చాలా తెప్పలుగా ఇబ్బందికర వాతావరణం ఉన్నది. మళ్ళీ సగం రోడ్డు మొత్తం ఇట్లనే ఉండడంతో వచ్చేటువంటి వాహనాలకు అలాగే ఏదైనా ఓవర్టేక్ చేసే సమయంలో కూడా ఎక్కువ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. టర్నింగ్ల పైన కూడా ఇట్లాంటి నల్ల కవర్లు కూడా కప్పుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తెలియనటువంటి వాళ్ళు టర్నింగ్ దాటేసరికి ఈ టర్నింగ్లలోనే ఎక్కువగా వరి కుప్పలు కూడా పెట్టడము, కొత్త వాళ్ళు అంటే గ్రామంలో ఉన్నటువంటి కొత్త వాళ్ళు కూడా ఎవరైనా గ్రామానికి కొత్త వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తే మాత్రం ఇది కనిపెట్టకుండా కూడా ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎదురుగా వచ్చే లైటు, వెలుతురు అలాగే ముందు ఉన్నటువంటి వరి కుప్పలు ఈ రెండూ కానపడకుండా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు అనిపిస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. అనవసరంగా ఈ చిన్న చిన్న విషయాలను నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా ఒక విలువైన 2 నిండు ప్రాణాలని కూడా బలిగొన్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఎవరు సమాధానం చెప్తారన్నది కూడా ప్రశ్న. ప్రస్తుతానికి వారి కుటుంబాలకు ఎవరు దీనిపై భరోసా ఇస్తారు, దీనికి ఎవరిని బాధ్యుల్ని చేస్తారన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూశారు కదా, ఇప్పటి వరకు ఈ రహదారులను చూస్తుంటే ఎవరికైనా రాత్రిపూట బయలుదేరాలంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కొత్త వాళ్ళు వస్తే మాత్రం ఆ రహదారుల ప్రమాదాల బారిన పడి విలువైనటువంటి ప్రాణాలను కోల్పోయేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అధికారులు దీనిపై ఏదో ఒక చర్యలు తీసుకుని రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసేటువంటి క్రమంలో ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తారా, ఇంకా విలువైనటువంటి ప్రాణాలు కోల్పోక ముందే ఏం చేస్తారనేది అధికారుల ముందున్నటువంటి ఒక ప్రశ్న. ఆర్టీవీ అధికారులకు మరోసారి ఈ చిన్న ప్రయత్నం ద్వారా గుర్తు చేసి మరిన్ని విలువైనటువంటి ప్రాణాలు పోకుండా కాపాడే బాధ్యతను గుర్తు చేస్తుంది. ఇవన్నీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఉంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకుని మరిన్ని ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యతను ఆర్టీవీ గుర్తు చేస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ కరెస్పాండెంట్ వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.